నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళు కాకుండా చిన్నవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఒక సమస్య అండి. ఈ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అని ఎస్పెషల్లీ నరాల బలహీనత. ఇదైతే కామన్ అయిపోయింది ఈ మధ్య. ఎందుకు కామన్ అయిపోయిందంటే బేసికల్లీ మనం తీసుకుంటున్న ఆహారంలో ప్రాపర్ ఫుడ్ లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే తీసుకుంటున్న ఆహారంలో నచ్చిన ఆహారం ఏదని చేసుకుంటే అందులో జంక్ ఫుడ్డే అర్థం ఉంటది మనకి. అది కూడా మనం ఏమన్నా సరే చీట్ మీల్ లాగా వీక్లీ వన్స్ పెట్టుకుంటారా? అలా కూడా కాదు. రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో ప్రత్యేకంగా. రీసెంట్‌గా నా దగ్గరికి అంటే 30-40 ఇయర్స్ వాళ్ళలోనే వీక్లీ ఒక దగ్గర దగ్గర 10, 15 మంది వస్తున్నారండి. సివియర్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఉంది. దీనికేమైనా సలహా చెప్పండి మేడం. దీనికేమైనా రెమెడీస్ ఉన్నాయా? ఎందుకంటే మాకు టాబ్లెట్స్ ఏసుకోవడం ఇష్టం లేదు. ఆ టాబ్లెట్ ఏసుకుంటుంటే మనకి జాయింట్ పెయిన్స్ అని పెయిన్ కిల్లర్స్ ఏసుకుంటే స్లోగా కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటున్నారు. ఇవన్నీ వాళ్ళే అంటున్నారనమాట. నిజమే అండి. ఎప్పుడైతే మనం పెయిన్ కిల్లర్స్ అనేది అలవాటవుతామో ఏదైనా ఫంక్షన్ ఉందని జెప్పేసి మనం పెయిన్స్ దాచిపెట్టుకోవడానికి ఏం జేస్తాం? పెయిన్ కిల్లర్ ఏసేస్తాం. వేస్తుండగా ఎన్నో రకాల సమస్యలొస్తుంటాయనమాట. సో, స్పెషల్లీ ఈ టాబ్లెట్స్ లేకుండా హెల్తీగా ఎందుకు నరాల బలహీనత, జాయింట్ పెయిన్స్ ఒస్తది అని మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, స్పెషల్లీ మనకి విటమిన్ బి12 లోపం వల్ల. ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం గమనిస్తే 70, 80% నేను ఎవరైనా పేషెంట్‌లొస్తే టెస్టులు జేయించుకొని రమ్మంటే, ఖచ్చితంగా అందులో విటమిన్ బి12 ఉన్నదానికంటే 20% గూడా ఉండట్లేదు జనాలలో. బి విటమిన్ గాని, బి12 విటమిన్ గాని, డి విటమిన్ గాని, ఐరన్ గాని ఈ 3 ప్రత్యేకమైన విటమిన్స్ ఇవి ఎప్పుడైతే మన బాడీలో తక్కువైపోతాయో, అప్పుడు మనకి ఖచ్చితంగా ఈ నరాల బలహీనత, జాయింట్ పెయిన్స్, స్పెషల్లీ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా డ్యామేజ్ అవుతది. ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ నరాల బలహీనతతో పాటు ఈ ఆర్థరైటిస్ గాని, జాయింట్ పెయిన్స్ గాని ఇవన్నీ రాకుండా హెల్తీగా మనం మెయింటైన్ చేయాలంటే బెస్ట్ ఫ్రూట్ అల్లనేరేడు పళ్ళు అంటారు. అల్లనేరేడు పళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా రకరకాలుగా దొరుకుతున్నాయి. ఎందుకంటే సీడ్‌లెస్ అని దొరుకుతున్నాయి. హైబ్రిడ్‌వి దొరుకుతున్నాయి. అలాంటివి వాడకుండా ఇలాగుంటాయి. అల్లనేరేడుకాయలు అంటే ఇంతే సైజ్ ఉంటది అల్లనేరేడుకాయ. దీంట్లో కూడా కండ తక్కువుంటది. లోపల విత్తనం ఎక్కువుంటది. ఇది బాగా గమనించాలి మీరు. ఎందుకంటే నేను బాగా రీసెంట్‌గా నేను చాలా రిసర్చ్ చేసేసాను. దీని మీద రిసర్చ్ చేయడం వల్ల నాకేమర్థమైందంటే దీంట్లో మళ్ళీ ఇది కలర్ రావట్లేదని చెప్పేసి దోరగా ఉండగానే మనకి కలర్ పెయింట్‌లాగా గూడా వాడుతున్నారు. చాలా రకాలుగా మీరు గూడా వినుంటారు. నేనేమంటానంటే మంచిగా ఊర్లలో ఎక్కడి నుంచి తెప్పిస్తే మాత్రం తెప్పించుకోండి. ఈవెన్ బయట కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. ఇలా ఈ సైజ్‌లో ఉంటాయి. ఖచ్చితంగా గమనించి ఈ సైజ్‌లో ఉంటాయి. మనకు మంచిగా వగరుగా ఉంటది. కాయ అన్నాక కొద్దిగా మనకి మెత్తబడితే మెత్తగా స్వీట్‌గా ఉంటది గానీ, ఇలాగా మనకి గట్టిగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం వగరుగా ఉంటది. వగరుగా ఉన్న ఫ్రూటే ఖచ్చితంగా ఇది మనకి హైబ్రిడ్ కాకుండా మన ఫ్రెష్ ఫ్రూట్ అన్నమాట. మనకి మంచి ఫ్రూట్ ఇది. దీన్ని మనం ఎలా వండాలి? దీన్ని రకరకాలుగా వాడొచ్చండి. ఆర్థరైటిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు తొందరగా రిజల్ట్స్ చూడొచ్చు. ఎందుకంటే ఇది సీజనల్ ఫ్రూట్. ఇది వర్షాకాలంలో మనకెక్కువొస్తుంటది. ఈ వర్షాకాలంలో సీజనల్ చేంజెస్ అంటే ఇప్పుడు మనం సమ్మర్‌లో తీసుకుంటున్న ఫుడ్ వింటర్‌లో గూడా అలాగే తీసుకోవడం వల్ల మనం ప్రత్యేకంగా ఏం గమనిస్తాం? సీజనల్ ఉన్నప్పుడు మనం ఫుడ్ ఏదైనా మార్చాలి. కానీ ఫ్రూట్స్ మనకి ప్రత్యేకంగా ఇవి కనపడుతుంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావు. కొంతమందిలో విటమిన్ బి12 గాని, డి విటమిన్ గాని, ఐరన్ సప్లిమెంట్ ప్రాపర్‌గా ఉంటది. కానీ వాళ్ళలో చెయ్యి లాగేస్తా ఉంటది. తిమ్మిరి పట్టేసినట్టు ఏదైనా పెన్ పట్టుకున్నా గూడా ఇలా షేక్ అవుతూ ఉంటారు. వీళ్ళలో ఏంటంటే మనం ప్రత్యేకంగా పెద్దవాళ్ళలో అంటే లైక్ 60, 50 దాటిన వాళ్ళలో కనపడడానికి కారణం ఏంటంటే, వీళ్ళు యంగ్‌గా ఉన్నప్పుడు ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడం గానీ, లేదంటే స్మోక్ చేయడం వల్ల గానీ ఉంటాయి. లేదు అనుకోండి, లేదంటే వీళ్ళకి వెన్నుముక దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ ఉంటది. అలాంటి ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో ఒకవేళ మనం ఆల్కహాల్ అనేది అలవాటు లేకున్నా గూడా మనకి ఈ ప్రాబ్లమ్ ఉంది అంటే ఖచ్చితంగా వెన్నుముకకు సంబంధించిన ఎక్స్‌రే తీయించుకుంటే అందులో ఏదైనా లోపం గానీ, అందులో డిస్క్ బల్జ్ గానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి సంబంధించిన ప్రాపర్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ ఎక్కువ హెవీ వర్క్స్ చేసుకోకుండా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఈ చేతికి సంబంధించినవి చేతి కండరాలు గానీ, మెడ కండరాల్లో నొప్పులుంటే మాత్రం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం గమనించి ఆ ఎక్స్‌రే తీయించుకొని ఆర్థోపెడిషియన్‌ని కలిస్తే బెస్ట్. లేదు మనకి వెన్నెముకలో ఎలాంటి సమస్య లేదు. స్లీప్ బావుంది. ఏ డిస్టర్బెన్స్ లేదు. కానీ మనకొస్తుందంటే ఖచ్చితంగా నరాలలో బలహీనత ఉండడం వల్ల, ఈ నరాలకు స్ట్రెంత్ ఇచ్చే ఫుడ్ అది కూడా సీజనల్ ఫ్రూట్‌లో మనకి బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే అల్లనేరేడు పళ్ళు అంటారు. అల్లనేరేడు పళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కింగ్ ఆఫ్ హై ఇమ్యూనిటీ అంటారు. అంటే ఈళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తదనమాట. సో, ఇది చాలా చాలా అంటే అన్ని ఫ్రూట్స్‌ల కంటే బెస్ట్
బెస్ట్ ఇమ్యూనిటీ పవర్‌ని కానీ, మన యాంటీబాడీస్ కానీ రిచ్ ఉండే ఫ్రూట్ ఏదైతే ఉందో అదే అల్లనేరేడు పళ్ళు అంటారు. ఈ అల్లనేరేడు పళ్ళ అద్భుతం ఏంటంటే నరాలకి చాలా స్ట్రెంత్. ఈ ఆర్థరైటిస్ గానీ, ఈ బోన్‌కి మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటివి కానీ ఎన్నో రకాల సమస్యల్ని తగ్గించి ఒక ఉపయోగకరమైన ఫ్రూట్ ఏదైతే ఉందో అదే నల్లనేరేడు పళ్ళు. ఇది మిస్ అవ్వకండి. ఇది వర్షాకాలంలో దొరుకుతుంది. ఇప్పుడు సీజన్‌లో దొరుకుతుంది మనకి రెగ్యులర్‌గా. అందుకే నేను ఈ వీడియో చేయడం కారణం. సో, ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్‌లో నరాల బలహీనత గురించి ఎన్నో ఫ్రూట్స్ చెప్పాను. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆకుకూరలు ఏం తీసుకోవడం వల్ల నరాల బలహీనత పోతదని చెప్పాను. కానీ ఈ సీజన్‌లో నల్ల నేరేడు పళ్ళు మనం రెగ్యులర్‌గా 5 లేదా 10 ఏ దీంట్లో ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ఏదైనా ఒక ఫ్రూట్ ఇప్పుడు మనం అరటిపళ్ళు తీసుకున్నాం, లేదంటే బొప్పాయికాయ తీసుకున్నాం, యాపిల్స్ తీసుకున్నాం. ఇవేంటంటే ఒక్కొక్క సమస్యకి తీసుకోవాలి, ఒక్కొక్క సమస్యకి తీసుకోవద్దు. కానీ దీని ప్రాముఖ్యత అంటే ఏ సమస్య ఉండే వాళ్ళైనా సరే, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్ని, కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ ఉన్ని, బ్రాంకైటి, ఆస్తమా ఉన్న ఎలాంటి స్పెషల్లీ నరాల బలహీనతకు సంబంధించిన జాయింట్ పెయిన్స్ ఏవున్నా కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు డయాబెటిస్ వాళ్ళు కూడా తీసుకోవడానికి చాలా అన్యోన్యమైన ఫ్రూట్ ఏదైతే ఉందో ఇదే అల్లనేరేడుకాయలు. సో, ఈ నేరేడు పళ్ళు మాత్రం దొరికితే ఖచ్చితంగా ఇంట్లో తెచ్చుకొని కానీ పరిగడుపున తీసుకోకండి. కొంతమందేంటంటే నచ్చిందని జెప్పేసి 10, 15 నచ్చినవన్నీ తీసేసుకుంటుంటారు. అంతవల్ల గొంతు దగ్గర మనకి ట్రేకియా దగ్గర గానీ, ఈసోఫేగస్ దగ్గర గానీ అది కంజప్షన్ లాగా అనిపిస్తది. కాబట్టి ఏదన్నా తిన్నాక ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఒక 20 నిమిషాల తర్వాత ఒక 5 కాయలు తీసుకోండి. సో, లంచ్ తర్వాత కావాలంటే ఒక 3 కాయలు తీసుకోండి. డిన్నర్ తర్వాత కావాలన్నా కూడా 2 కాయలు తీసుకోండి. సో, రోజుకి 10, 12 వరకు ప్రతి ఒక్కరు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలండి. నేను చెప్పినట్టు నరాల బలహీనత రాదు. ఈ మన మోకాళ్ళ నొప్పులు రావు, జాయింట్ పెయిన్స్ రావు. ఒకవేళ సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా పెయిన్, దాంతో పాటు ఆర్థరైటిస్ పెయిన్స్ ఎన్ని రకాల సమస్యలున్న జాయింట్‌కి సంబంధించినవి అన్నిటికి బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే నేరేడు పళ్ళు. దీంట్లో ఇంకో చాలా ప్రాముఖ్యతలున్నాయండి. డయాబెటిక్‌ని ఎలాగో కంట్రోల్ చేస్తది. ఎందుకంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెంచడానికి చాలా యూజ్ అవుతది. అండ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకోటేంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటది కొంతమందికి. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ను కూడా తగ్గించే గుణాన్ని కలిగుంది నేరేడు పళ్ళు. ఈ నేరేడు పళ్ళు ఏంటంటే ఈ మధ్య సీడ్‌లెస్ దొరుకుతున్నాయి. హైబ్రిడ్ సీడ్‌లెస్. దానివల్ల మనకి దీంట్లో అంటే మనకి ఇలా చిన్న అంటే ప్యూర్ మనకి హైబ్రిడ్ కాకుండా ఒక నాటుకాయ అంటే ఇలా ఉంటదనమాట. ఇంత సైజ్ ఉంటది. దాంట్లో కండ భాగం తక్కువుంటది. లోపల విత్తనం ఎక్కువుంటది. ఇది మన నాటుకాయ అంటారనమాట. సో, ఇలాంటి ఫ్రూట్స్‌ని మనం తీసుకోవడం వల్ల దీంట్లో ప్రాముఖ్యతలతో పాటు సో, ఇమ్యూనిటీ పవర్ గూడా పెరిగి మనకి లివర్ డీటాక్స్ అవ్వడానికి, కిడ్నీ ప్రాబ్లమ్స్‌కి అండ్ స్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి, క్యాన్సర్ గూడా రాకుండా గూడా మనం కాపాడుకోవచ్చు. చాలా వరకు క్యాన్సర్ కేసులు నా దగ్గరికొచ్చినా గూడా కంపల్సరీ ప్రతిరోజు 6 లేదా 7 ఫ్రూట్స్‌ని ఎంప్టీ స్టమక్ కాకుండా ఏదో ఒక టైంలో బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో గానీ, ఏదో ఒక టైంలో తీసుకోమంటుంటాను. వాళ్ళలో చాలా రిపోర్ట్స్ క్యాన్సర్ అంటేనే పెద్ద వ్యాధండి. అందులో చాలా రకాల రిపోర్ట్స్ మనం హిమోగ్లోబిన్ కౌంట్ పడిపోవడం, ఐరన్ పడిపోవడం, కాల్షియం సప్లిమెంట్ ప్రాపర్‌గా అంటే సప్లిమెంట్స్ తీసుకున్నా గూడా సమపాలంలో దొరకపోవడం ఇవన్నీ చూస్తుంటాం. అవన్నిటిని పెంపొందించే గుణాన్ని కలిగుంది. అంత పెద్ద డిసీజ్‌నే నియంత్రించే గుణాలు కలిగి ఉంది కాబట్టి నేరేడు పళ్ళు రోజు మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్. అండ్ ఇప్పుడైతే మాత్రం నరాల బలహీనతకి జ్యూస్ రూపంలో ఎలా తీసుకోవాలి? ఎలాంటి నరాల బలహీనత ఉన్నా దాన్ని ఎలా తగ్గించుకోవాలి జ్యూస్ రూపంలో అనేదాన్ని చెప్తున్నాను. దీన్ని మనం పరిగడుపున కాకుండా ఫ్రూట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బట్ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటదండి. ఇది ఎలా తీసుకోవాలో చెప్తాను. సో, జ్యూస్ రూపంలో అయితే మనం మాత్రం ఒక 5 కాయలు సరిపోతాయి. చూసారా? నాటుకాయ అని చెప్పానా? కండ మనకి బాగా కొద్దిగా మంచిగా మనకి మగ్గిస్తే మాత్రం కొద్దిగా ఎర్రగా ఉంటది. లేదంటే ఇలా దోరగా ఉంటదనమాట. సో, దీన్ని మనం ఇలా తీసుకుంటాం. అండ్ ఒకవేళ మనకి బాడీలో ఐరన్ కంటెంట్ తక్కువుంది, షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి. చాలా వరకు డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కూడా నరాల బలహీనత వస్తది. ఆ డయాబెటిక్ కంట్రోల్ చేసుకుంటూ నరాల బలహీనత తగ్గించడానికి ఈ విత్తనం కూడా చాలా యూజ్‌ఫుల్ అండి. ఇవి మంచిగా జ్యూస్ అయ్యాక ఎండబెట్టేసుకోండి. ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని రోజు రాత్రిపూట పడుకునే ముందు పావు స్పూను వేడి నీళ్ళలో కలుపుకొని తాగండి. నిద్ర బాగా పడతది. అండ్ షుగర్ ఉండే వాళ్ళలో షుగర్ బాగా కంట్రోల్ అవుతది. షుగర్ ఉన్న వాళ్ళలో ఉండే నరాల బలహీనత కూడా బాగా కంట్రోల్ అవుతది. సో, ఇలాగా మనకి కండ తక్కువుంటది. మనకి విత్తనం అనేది పెద్దగా ఉంటది. సో, చూసారా ప్రతిది నాటుకాయలే. మరీ పింకిష్ షేడ్ కాకుండా ఇలా మంచిగా ఇలా ఉంటదనమాట. ఈ పరిగడుపున తీసుకోవడం వల్ల ఏమవుతదంటే కొద్దిగా వగరుగా ఉంటది కదా! మన ఆహార నాళం దగ్గర ఏదో పట్టేసినట్టు అదిగా అనిపిస్తది. ఇంకొక బెనిఫిట్ అండి. నోటి దుర్వాసన గానీ, నోట్లో టీత్ ప్రాబ్లమ్స్ గానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇవి తీసుకోవడం వల్ల టీత్ ప్రాబ్లమ్స్ పోతాయి. అండ్ స్పెషల్లీ మనకి ఇంకోటేంటంటే బెనిఫిట్ మౌత్ స్మెల్ ప్రాబ్లమ్ అనేది చాలా మందికుంటదండి.
ఆ ప్రాబ్లమ్ గూడా పోతది. ఎందుకంటే నోరు స్మెల్ వస్తుందంటే బికాజ్ వాళ్ళు వాటర్ సరిగ్గా తాగట్లేదు అని. వాటర్ సరిగ్గా తాగని వాళ్ళకే వస్తది. సో, వాటర్ ప్రాపర్‌గా తీసుకుంటూ, ఇది తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్యలు కూడా పోతాయి. ఇందులో మనం 100 గ్రాముల ఫ్రూట్స్ తీసుకున్నామనుకోండి, మనకు దగ్గర దగ్గర 70% వాటర్ కంటెంట్ ఎక్కువుంటది. వెయిట్ లాస్ వాళ్ళకి గూడా చాలా మంచిది. సో, నరాల బలహీనత ఎలా వస్తదంటే, షుగర్ ఉండడం వల్ల వస్తది కొంతమందికి, అధిక బరువుండడం వల్ల వస్తది. సో, ఇలాగ చాలా రకరకాల అధిక బరువును తగ్గిస్తది, షుగర్‌ని కంట్రోల్ చేస్తది. దానివల్ల వచ్చిన నరాల బలహీనతను కూడా కంట్రోల్ చేస్తదనమాట. సో, ఇలాగా మనం 5 లేదా 6 ఫ్రూట్లు తీసుకున్నామండి. సో, మాక్సిమం ఇలా తీసుకొని దాంట్లోకి ఏం చేస్తానంటే టేస్ట్ కోసం మిరియాలు. సో, మిరియాలు చాలా బావుంటాయి. నేను ఏ జ్యూస్ చేసినా కూడా మాక్సిమం 2 లేదా 3 మిరియాలు వేసుకోమంటుంటాను. సో, ఇలా 3 లేదా 4 మిరియాలు వేసుకుంటాం. సో, ఇందులో చాలా చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క. దాల్చిన చెక్క ముక్క కూడా మనకి నరాల బలహీనతకి చాలా మంచిది. మంచి ఔషధ గుణం కలిగి ఉంది. అట్ ద సేమ్ టైమ్ మన బాడీలో నరాలకు స్ట్రెంథెనింగ్‌గా కూడా బాగా యూజ్ అవుతది. కాబట్టి ఇంత ఇంచు ముక్క సరిపోతుంది. ఇదేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర వేయండి. పావు స్పూన్ చాలండి. సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బ్లాక్ సాల్ట్ గాని, పింక్ సాల్ట్ గాని ఉంటే టేస్ట్ కోసం వగరుంటదని చెప్పాను గదా! కొద్దిగా ఎక్కువ వేసుకోకుండా ఇలా వేసుకొని, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వెళ్తుందండి ఇలాచి. యాలుక్కలు చాలా మంచివి. సో, నేనిప్పుడు ఏవైతే ఏస్తున్నానో ఈ మిరియాలు గాని, జీలకర్ర గాని, దాల్చిన చెక్క గాని, లైట్‌గా బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ టేస్ట్ కోసం అంతే. అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ ఇలాచీలో గూడా 2 విత్తనాలు వేసుకోండి లోపల. టేస్టీగా ఉంటది జ్యూస్. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ జేసుకోవాలి. ఒక టీ కప్ అంత వాటర్, ఒక 100 గాని, 150 ఎంఎల్ గాని వాటర్ ఏసేసుకోవాలి. సో, ఇలా మంచిగా కలిపేసుకొని, ఇది రెగ్యులర్‌గా మనము మార్నింగ్ లేచిన వెంటనే నేనేమంటానంటే పరిగడుపులో నరాల బలహీనత ఉన్న వాళ్ళలో బెస్ట్ టిప్ చెప్తున్నానండి. రాగి చెంబులో వాటర్ తాగండి. రాగి చెంబులో నైట్ అంతా రాగి చెంబులో ఒక 4 లేదంటే 5 తులసాకులు, పుదీనాకులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసేయండి వాటర్‌లో. రాగి చెంబులో రాత్రంతా నానతాయి. మార్నింగ్ లేచాక బ్రష్ చేసిన తర్వాత ఈ మన ఆకులతో పాటు ఈ నీళ్లు కూడా తాగేసామనుకోండి, చాలా ఫ్రెష్‌గా ఉంటది. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గాని, అల్సర్స్ ప్రాబ్లమ్స్ గాని, స్టమక్‌లో కొద్దిమంది మనకి ఐబీఎస్ ప్రాబ్లమ్స్ గానీ, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ గానీ, ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఈ రాగి చెంబులో తులసి, పుదీనా నానబెట్టుకున్న వాటర్ తాగడం వల్ల మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ పెరిగి మన బాడీలో ఎన్నో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జ్యూస్ తాగారనుకోండి, అల్టిమేట్ రిజల్ట్స్ అండి. చాలా మంచి బెనిఫిట్స్ పొందుతారు మీరు. ఈ జ్యూస్‌ని కూడా మనం చేసేద్దాం. కలర్ కూడా చాలా బావుంటదండి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే. సో, ఒక బెస్ట్ జ్యూస్ నరాల బలహీనతకి సీజనల్ ఫ్రూట్‌లో నరాల బలహీనతే కాకుండా ఆర్థరైటిస్ గానీ, మనకి సో, ఇన్ఫెక్షన్స్ గానీ, ఎన్నో రకాల సమస్యలు. ఈవెన్ వర్షాకాలం వస్తుందండి. వర్షాకాలంలో ఎన్నో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్ ఉంటాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చెప్పాను కదా! కింగ్ ఆఫ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్‌లో బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే అల్లనేరేడికాయలు. అల్లనేరేడికాయల వల్ల ఎన్నో ఇంకొక ప్రాముఖ్యత చెప్తాను. మనం ఎప్పుడన్నా రైస్ తింటున్నప్పుడు తెలుసో తెలియకో ఒక రైసు ఒక చిన్న హెయిర్ ముక్క మనకి లోపలికెళ్ళిపోయిందనుకోండి, ఆ పేగుల్లోకెళ్ళి ఇలా బాగా పేరుకుపోతా ఉంటది. ఆ లోపలున్న హెయిర్‌ని గూడా కంప్లీట్‌గా స్మాష్ చేసి మోషన్ రూపంలో బయటకొచ్చే గుణాన్ని గూడా కలిగి ఉంది. ఎన్నో క్యాన్సర్ రాకుండా, లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఆస్తమా గానీ, ఆర్థరైటిస్ గానీ, నరాల బలహీనత గానీ, షుగర్‌ని కూడా రాకుండా కాపాడడానికి, షుగర్ ఉండే వాళ్ళలో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అయ్యే బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే అల్లనేరేడికాయలు. ఇలా చూసారా పర్పుల్ కలర్‌లో మంచిగా సో, మనకి ఏదైతే ఉందో అది మొత్తం కిందకొచ్చేస్తది. ఇలా పర్పుల్ కలర్‌లో వస్తది. చాలా టేస్టీగా ఉంటది. మీకు కూడా టేస్ట్ చూసి చూయిస్తాను. చాలా బావుంటదండి జ్యూస్. ఎందుకంటే దీంట్లో జీలకర్ర వేసాము, మిరియాలు వేసాము, నల్ల జి నల్ల మన బ్లాక్ సాల్ట్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ కోసం చాలా బావుంటది. కావాలంటే పుదీనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌ని ప్రతిరోజు రాగి చెంబుతో తాగిన, వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి. అల్టిమేట్ రిజల్ట్స్ అండి. ఎన్నో కేసెస్ ప్రాక్టికల్‌గా ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో వస్తున్నప్పుడు, ఈ సీజన్ వచ్చినప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, షుగర్ ఉన్నా, ఎన్నో రకాల సమస్యలున్నా గూడా ఈవెన్ క్యాన్సర్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళొచ్చినా గూడా బెస్ట్ జ్యూస్ చెప్తాను. జ్యూస్ రూపంలో కావాలంటే జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. లేదు అంటే పర్ డే ఒకటేసారి తినేసేయకుండా కొద్దిగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఒక 4, లంచ్ తర్వాత ఒక 4, డిన్నర్ తర్వాత 4 ఇమ్మీడియేట్‌గా కాకుండా ఒక 15, 20 మినిట్స్ తర్వాత తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది రెగ్యులర్‌గా తీసుకుంటారని అనుకుంటున్నాను. సో, రెగ్యులర్‌గా తీసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.